సోలార్ స్కామ్ కేరళలో కేక పుట్టిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీని ముప్పతిప్పలు పెడుతోంది. సీఎం చాందీ లక్ష్యంగా ప్రధాన నిందితురాలు సరిత మరో 2 బాంబులు పేల్చారు. మరోవైపు చాందీకి వ్యతిరేకంగా ఆందోళనలు విపక్షాలు కొనసాగిస్తున్నాయి. మలబారు తీరంలో సెగలు రేపుతున్న సోలార్ కుంభకోణంలో ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసుకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడిస్తున్న ప్రధాన నిందితురాలు సరితా ఎస్ నాయర్ మరిన్ని ఆసక్తికర అంశాలను బయటపెట్టారు. పునరుత్పాదక విద్యుత్ శక్తి వ్యాపారానికి సంబంధించి ఒక కంపెనీ ఏర్పాటు చేయాలని, అందులో తన కుటుంబ సభ్యులు ఉండేలా చూడాలని చాందీ తనను అడిగారని సరిత ఆరోపించారు. కంపెనీ ఏర్పాటుపై చాందీతో తాను చర్చలు జరిపారని పేర్కొన్న ఆమె, ఉమెన్ చాందీ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కేరళ పునరుత్పాదక శక్తి సహకార సంఘం లిమిటెడ్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేయాలని సీఎం తనకు చెప్పారని తెలిపారు. ఈ కంపెనీకి అవసరమైన సోలార్ ప్యానెళ్లను విదేశీ కంపెనీల నుంచి దిగుమతి చేసుకోవాలని కూడా తనకు సూచించారని చెప్పారు. స్టార్ ఫ్లేమ్స్ అనే అమెరికన్ కంపెనీలో చాందీ పార్ట్నర్ అని ఆరోపించిన ఆమె, ఈ కంపెనీని కేరళ పునరుత్పాదక శక్తి సహకార సంఘం లిమిటెడ్ కు సోలార్ ప్యానెళ్లను దిగుమతి చేసేలా ఉపయోగించుకోవాలని సీఎం వర్గాలు సూచించాయని చెప్పుకొచ్చారు. అయితే చాందీతో తనకు అక్రమ సంబంధం ఉందనే వార్తలను ఖండించిన ఆమె, చాందీ కుమారుడితో వ్యాపార సంబంధాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఇక ఆమె మరో బాంబు పేల్చారు. 2013లో తాను జైలులో ఉన్న టైంలో ఉమెన్ చాందీ తన తల్లికి ఫోన్ చేశారని తెలిపిన సరిత, కుంభకోణానికి సంబంధించిన వాస్తవాలను బయట పెట్టవద్దని కోరారని, అందుకు తానిచ్చిన లంచం డబ్బును వెనక్కిస్తామన్నారని చెప్పారు. కాంగ్రెస్ నేత గణేష్ కుమార్ పిఏ ప్రదీప్ తన తల్లితో పాటు జైలుకొచ్చి తనను కలిశాడని సరిత తెలిపారు. కేసులు, ఆర్థిక వ్యవహారాలను సెటిల్ చేస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు ప్రదీప్ చెప్పాడన్నారు. పోలీస్ కస్టడీలో ఉండగా స్కామ్ వివరాలతో తాను రాసిన 30 పేజీల లేఖను ఆ తర్వాత 4 పేజీలకు కుదించారని వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవి నుంచి చాందీ తప్పుకోవాలనే డిమాండ్ మరింత పెరుగుతోంది. సీఎంపై అగ్గి మీద గుగ్గిలమవుతున్న విపక్షాలు ఆందోళనలను ఉధృతం చేశాయి. బీజేపీ, వామపక్షాలు తిరువనంతపురంలో ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించేందుకు ప్రయత్నించాయి. బీజేపీ యూత్ వింగ్, డీవైఎఫ్ఐ కార్యకర్తలు సెక్రటేరియట్ ముట్టడికి రాగా పోలీసుల మధ్యలోనే అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ చెలరేగి ఉద్రిక్తత ఏర్పడింది. నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వగా వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి లాఠీచార్జ్ చేశారు. మరోవైపు ఉమెన్ చాందీకి కేరళ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఎలాంటి పోలీసు కేసులు నమోదు చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. సరిత నాయర్ ఆరోపణల నేపథ్యంలో సీఎం చాందీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని త్రిశూర్ కోర్టు విజిలెన్స్ అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలను ముఖ్యమంత్రి చాందీతో పాటు విద్యుత్ శాఖ మంత్రి కూడా హైకోర్టులో సవాల్ చేశారు. ఉన్నత న్యాయస్థానంలో సీఎం చాందీకి ఉపశమనం లభించింది.